ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చదివావా? దేవునితో సమయం గడిపావా? ప్రార్థించావా? చాలామంది మనలో లోకములో ఆనందాన్ని వెతికి చివరికి ఆనందము కోల్పోతారు. ఆ వెతికినటువంటి దినాలంతటినీ కూడా సమయము పోగొట్టుకున్న వారిగా, వారు వెతికినది దొరకక వారు ఆనందమును కోల్పోయిన వారిగా, ప్రయాసములు అన్నిటిలో విఫలులైపోతూ ఉంటారు. నిజమైనటువంటి ఆనందం ఎందులో వెతకాలి? ఎప్పుడు ధన్యకరమైన జీవితాన్ని అనుభవించగలమో దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాక్యం అంటుంది, ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన వాక్యమును బట్టి అధికముగా ఆనందిస్తే నీవు ధన్యుడు కాగలవు. ప్రతిరోజు సంతోషంగా బైబిల్ దగ్గరికి రాగలుగుతున్నావా? లేదా ఒక అధ్యాయం చదివేసరికి నీ జీవితంలో విసుగుపుడుతూ ఉందా? అసలు చదవకుండా కూడా ఉండగలుగుతున్నావా? అది చాలా ప్రమాదకరమైన జీవితం. ఎప్పుడు కూడా క్రైస్తవుడు ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ఎప్పుడు అధికముగా ఆనందించగలిగితే ప్రభు ఖచ్చితంగా ధన్యకరమైన జీవితాన్ని కుటుంబాలకు అనుగ్రహించగలడు. ఇంతవరకు ఒకవేళ బహుశా రకరకాలుగా నువ్వు రకరకాల వాటి యందు ఆనందించవేమో. ఆనందము తాత్కాలికమైనది లేదా అశాశ్వతమైనది. ప్రభు ఆజ్ఞలను బట్టి నువ్వు అధికంగా ఆనందించగలిగితే ఇది మొదలుకొని నా ప్రభు నీకు ధన్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆశపడుతున్నాడు. అట్లు ధన్యుడిగా ధన్యురాలుగా ప్రభు నిన్ను మార్చునుగాక. పరిశుద్ధుడ ప్రేమైన తండ్రి, నీకు వందనాలు. ఆజ్ఞలను బట్టి ప్రభువా అధికముగా ప్రభువా ఆనందించి నీ బిడ్డలు ధన్యులుగా మారడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన ఎవరైతే ప్రభ చేస్తున్నారో, ఇక మీదట నీలో నీ వాక్యములు ఆనందించాలని, ఆజ్ఞలలో ప్రభ ఆనందించాలని ఎవరైతే కోరుతున్నారో అటువంటి ధన్యకరమైన జీవితం మనకు అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.